హలో అండి అందరికీ. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కిచెన్లో క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ ఏం లేదు, రైస్ అయిపోయాయి. ఇంకా రైస్ ప్యాకెట్ తెచ్చారు మా వారు. ఇంకా అలా షిఫ్ట్ చేసుకుంటున్నాను బాక్స్లోకి. అలాగే ఉంటే పురుగులు అన్నీ పట్టేస్తాయి కదా, అందుకని షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇంకా నేను పని చేస్తుంటే మా పిల్లలు అయితే ఘోరంగా సతాయిస్తున్నారు. ఏం పని చేసుకునేరు అస్సలు. ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను, కానీ మా పిల్లలు ఎక్కడ చేసుకొని ఇస్తారు నన్ను క్లీనింగ్ చేసినా కూడా కొద్దిసేపే అంతే. క్లీనింగ్ చేసుకుని ఇంకా రైస్ అన్నీ దాంట్లోకి బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. రైస్ ఒక పక్క, ఇంకా మామూలు సంగటి, దోశ అవన్నీ చేసుకుంటాం కదా, ఒక పక్క పెట్టుకుంటున్నాను. అన్నీ వేరు బాక్సుల్లోకి ఇప్పుడు రైస్ పెట్టుకుంటాం కదా, ఎక్కువ రోజులు ఉండాలంటే దాంట్లోకి ఇవి దొడ్డుప్పు అండ్ మళ్ళీ వెల్లుల్లి వేసుకుంటే చాలా రోజులు పురుగులు పట్టకుండా బాగా నీట్గా ఉంటాయి. రైస్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇంకా అక్కడ మా పిల్లలు చూడండి, కెమెరా కోసం ట్రైపాడ్ ఉంటుంది అట్లా పెట్టాను కదా, దానికోసం కావాలని అట్లా రావాలని డిస్టర్బ్ చేస్తుంటారు. అక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంటే 2-3 టైమ్స్ ఇచ్చే వాయిస్ ఓవర్ అయితేనా వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అన్ని క్లీన్గా చేసుకుంటున్నారు. అది వెజిటేబుల్ ఇది అంటారు కదా, స్టోరేజ్, అది ఆనియన్స్ అవన్నీ దాంట్లో వేసుకుంటాను. ఇంకా రైస్ వచ్చేసి ఇక్కడ ఇంకో బాక్స్లోకి వేసుకుంటాను చెప్పాను కదా, దోశ బ్యాటర్కి, ఇడ్లీ బ్యాటర్కి రైస్ అవి వేసుకుంటున్నాను. నేను ఎక్కువ సాల్ట్ వెల్లుల్లి వేస్తాను, ఎందుకంటే చాలా రోజులు ఉంటాయి, పురుగులు పట్టకుండా నీట్గా ఉంటాయి. మా ఇంట్లో అయితే ఎంత క్లీన్ చేసినా కూడా ఈసారి పకడ్బందీగా క్లీన్ చేశానండి. 10 days అయినా ఖచ్చితంగా నీట్గా ఉండాలని. అవన్నీ షిఫ్ట్ చేసుకుంటున్నాను దాంట్లోకి. నా ట్రైపాడ్ అయితే ఇది ఫేస్ కనిపిస్తే నేను చేసే పని కనపడదు, నేను చేసే పని కనిపిస్తే నా ఫేస్ కనపడట్లా. ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్న సెల్ఫీ స్టిక్ అని ట్రైపాడ్ లాగా కూడా ఉంటుంది కదా అది, కానీ అది కొద్ది హైటే ఉంది, చాలా హైట్ ఎక్కువ లేదు, వెయిట్ కూడా ఎక్కువ హోల్డ్ చేయలేకపోతుంది. నా ఫోన్ అయితే ఓకే, మా హస్బెండ్ ఫోన్ ఎక్కువ వెయిట్ ఉంటుంది, అదైతే అస్సలు హోల్డ్ చేయలేకపోతుంది. ఇంకోటి తీసుకోవాలి, మనకి యూట్యూబ్లో సక్సెస్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని ఊరికే ముందుగానే ఇన్వెస్ట్ చేసేసి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఇంకా అందుకనేసి ఏం తీసుకోలేదు, దాంతోనే సరిపెట్టుకుందాము అని. ఎంత కష్టపడి వీడియోలు చేసినా సబ్స్క్రైబర్లు మాత్రం రావట్లేదు. వ్యూస్ కన్నా లైట్గా వస్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు. ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి. అసలు వ్యూసే రావట్లేదు లాంగ్ వీడియోస్కి అయితే. ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి. వాటికి ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాను, కానీ ఫస్ట్ టైం కదా తెలియదు. వీడియోస్ బాగానే చేస్తున్నాను, కానీ ఎందుకో షార్ట్ వ్యూస్ కన్నా వస్తున్నాయి షార్ట్ వీడియోస్కి వ్యూస్, కానీ లాంగ్ వీడియోస్కి అయితే అసలు ఎక్కువ రావట్లేదు. ఎంత కష్టపడి చేసినా 1.5 month అవుతుంది నేను వీడియోస్ చేస్తూ. 33-34 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకో అండి, అందరికైతే 2 monthsలోనే మోనిటైజేషన్ కూడా అయిపోయింది, నాకు కావట్లేదు. ఏ ప్రాబ్లం ఉందో ఏమో తెలీదు. మీరైతే చెప్పండి వీడియోలు ఎలా తీయాలి, ఏమన్నా టిప్స్ ఉంటే. ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ అమ్మ వడియాలు పంపించింది, ఇంకా వచ్చేసి మళ్ళీ పైన పెడదాంలే అనేసి ఇక్కడ నుంచి తీసేసాను అన్నీ. మొన్నే 5 days అయిందండి క్లీన్ చేసి నేను, అయినా కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. పిల్లలు ఉంటే అంతే. నాకైతే 2 baby boys, చాలా కష్టం. అమ్మాయిలన్నా ఉంటే కొద్దిగా సైలెంట్గా ఉంటారేమో, అబ్బాయిలు అయితే చాలా ఎక్కువ. అది కాకపోతే కొద్దిగా సైలెంటే మా పిల్లలు. ఇంకా పాపం వాళ్ళకి, ఇంకా సిటీలో కదా ఎవరు తెలియదు, ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అలాగా ఇంకా అవి కూడా మొన్ననే
1 డేనే అయింది. మాకైతే మెయిన్ రోడ్ నుంచి మేము ఉండే దగ్గరికి 200 మీటర్స్ అలా ఉంటుంది దూరము. అయినా డస్ట్ ఎంత ఎక్కువ వస్తుందంటే అంత ఎక్కువ వస్తుంది. ఎంత క్లీన్ చేసుకున్నా కూడా క్లీన్ చేసినట్టే ఉండదు. ఇంకా అవి క్లీన్ చేసేసి పైన అంతా ఇంక పాత్రలు కడిగేసి నీట్గా గ్యాస్ అంతా నీట్గా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా కిచెన్ అంతా. నాకైతే కిచెన్ బాగుంటే మనసుకంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకెలా క్లీన్ చేసుకున్నాను, ఇలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.